ఈ రోజు జరిగినటువంటి మన పోలీస్ ఆఫీస్ ముందర జరిగినటువంటి సంఘటనలన్నీ మీరు ప్రత్యక్షంగా చూశారు. మిగతా ఎవరు చూసినా చెప్పి మీరే చూశారు. మేము రిక్వెషన్ ఇస్తామంటే తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పాము. పీజీఆర్స్ ఈరోజు నిర్వహించేది నేను, మా ఆర్ఎస్ఎస్పీ అడ్మిన్ గారు, మేమిద్దరం ఇక్కడే ఉన్నాము, ఇక్కడే తీసుకుంటామని కూడా చెప్పాము. సరే మేము లోపలికి వచ్చి ఇస్తామన్నారు. మీరే మీ కళ్ళతో చూశారు. గార్డ్ రూమ్ దగ్గరకు వచ్చారు, నేను తీసుకుంటామన్నాము, మీరే చూశారు. తీసుకొని సిద్ధంగా ఉన్నాము, ఇవ్వమని అడిగాము. అయినప్పటికీ మళ్ళీ వాళ్ళు మేము అక్కడికి వస్తే అక్కడ ఉంటేనే ఇస్తాం, ఇక్కడ మీకు ఇవ్వము అని వాళ్ళే వెనుతిరిగారు. మీరే చూశారు ఇదంతా కూడా. నేను చెప్పేది ఏం లేదు. కాబట్టి వాళ్ళకు నిజంగా రిక్వెషన్ ఇవ్వాలనుకుంటే ఎక్కడిచ్చినా ఇవ్వచ్చు. ఇది మేము పై అధికారులకు మేము పంపించుకుంటాం. దాని మీద ఏం తీసుకోవాలి, చర్యలు తీసుకుంటాం. అంతేగాని మేము తీసుకోలేదని నెపం మా మీద పెట్టి మేము మీరు తీసుకోలేదు అనేటువంటి ఇది మీరే చూశారు. ఇది ఎంతవరకు సమంజసం మీరే నిర్ణయించుకోవాలా. నేను చెప్పేది ఏం లేదు. మీ ముందే లోపలికి వచ్చారు, మీ ముందే వచ్చారు, మీ ముందే అడిగాం, అక్కడి దాకా వచ్చారు. మరి అక్కడికి వచ్చి మేము అక్కడికి వస్తే ఇస్తామని అన్నారు. ఇది ఇవ్వాలన్న ఉద్దేశమా లేదా మీరే నిర్ణయించుకోండి. అంతకంటే మేము చెప్పదలుచుకుందేం లేదు. ఇప్పటికైనా మాకు రిక్వెస్ట్ ఎప్పుడు ఇచ్చినా మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. దాని మీద తగు చర్యలు, దాన్ని ఏమి ఇచ్చారో దాన్ని చూసి దాని మీద తగు చర్యలు సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడే వాళ్ళు ఇచ్చిన దాని తర్వాత వాళ్ళు ఇచ్చిన దాని మీద కదా, వాళ్ళు ఏమి ఇచ్చారో తెలియకుండా ఏం మాట్లాడతాను. వాళ్ళు ఇచ్చిన దాని మీద కదా మేము మాట్లాడతాను. వాళ్ళు ఇవ్వనప్పుడు నేనే మాట్లాడతాను. థ్యాంక్ యూ. దానికి తగు చర్యలు ఉంటాయి, చట్ట పరిధిలో చర్యలు ఉంటాయి, డెఫినెట్గా ఉంటాయి. థ్యాంక్ యూ. సార్ ఆడికే వచ్చి చెప్తారులే సార్. ఉండు బా రాంకిషనా ఉన్నా చాలు ఉన్నా జరగండి. ఆయన ఎక్కించింది ఆయనకి రా ఇక్కడ లెక్క దిగుబా We want justice!